రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పాలిటిక్స్తో కేడర్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మెగా సామ్రాజ్యంగా పిలువబడే ఒక్క నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. కార్యకర్తల్లో కసి ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు. జన సైనికుల్లో గెలవాలని తపనుంది, కానీ దిశానిర్దేశం చేసే దిక్కు లేదు. పవర్ స్టార్కి కావలసినంత ఫాలోయింగ్ ఉన్నా అక్కడ జనసేన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. స్థానికంగా ఎన్నికల వేడి రగులుతున్న వేళ అక్కడ జనసేనలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మెగా ఫ్యామిలీ అభిమానులు కోకొల్లలుగా ఉన్న ఏకైక నియోజకవర్గం ఎమ్మిగనూరు. అభిమానమే కాదు, రాజకీయాల్లోనూ సత్తా చాటగల క్యాడరుందక్కడ. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ జనసేన మరింత బలోపేతం కావాల్సింది పోయి దిశానిర్దేశం చేసే సరైన నాయకుడు లేక విలవిల్లాడుతోంది. ఒకవైపు ప్రతిపక్ష వైసీపీ దూసుకుపోతుంటే దానికి ధీటుగా మాట్లాడే గొంతు కరువైంది. పవర్ఫుల్ సైనికులున్నా నడిపించే జనరల్ లేక ఎమ్మిగనూరు జనసేన డీలా పడిపోయింది. ఎమ్మిగనూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్పై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె కేవలం పేరుకే ఇన్ఛార్జ్ తప్ప ఒక్కరోజు కూడా పార్టీ ప్రోగ్రాముల్లో పాల్గొనడం లేదని, కనీసం నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. జన సైనికులకు, స్థానిక నాయకులకు అందుబాటులో ఉండకపోవడమే ఎమ్మిగనూరులో పార్టీకి ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. ప్రభుత్వం తమదే అయినా కనీసం చెప్పుకోవడానికి ఒక లీడర్ లేకపోవడంపై జనసేన క్యాడర్ రగిలిపోతోంది. ఇన్ఛార్జ్ ఉండేది జిల్లా కేంద్రమైన కర్నూలులో, కానీ రాజకీయం చేసేది మాత్రం ఎమ్మిగనూరులో. ఆమె అక్కడ ఏసీ రూముల్లో ఉంటే ఇక్కడ ఎండనక వాననక పార్టీ జెండా మోసే కార్యకర్తలు మాత్రం రోడ్లెక్కి కార్యక్రమాలు నిర్వహించాల్సొస్తోంది. పైగా కూటమి ప్రభుత్వంలో ఆమెకొక కీలక శాఖలో పదవి దక్కడంతో స్థానిక కార్యకర్తల్ని, నాయకుల్ని పూర్తిగా గాలి కొదిలేశారనే విమర్శలు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎమ్మిగనూరు సీటు జనసేనకు దక్కలేదు. అయినా కూటమి ధర్మం కోసం జనసైనికులు చెమటోడ్చారు. తీరా అధికారంలోకొచ్చాక తమకు ఒరిగిందేమీ లేదని, పేరుకే కూటమి ప్రభుత్వం ఉన్నా ఎమ్మిగనూరులో జనసేన ఉనికి కోల్పోతోందని పార్టీ వీరాభిమానులే కన్నీరు పెట్టుకుంటున్నారు. పక్క నియోజకవర్గాల్లో జనసేన జెండా రెపరెపలాడుతుంటే ఎమ్మిగనూరులో మాత్రం నైరాస్యం రాజ్యమేలుతోందని సామాన్య కార్యకర్త ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఎమ్మిగనూరు లాంటి పెద్ద నియోజకవర్గంలో పార్టీని నడిపించాలంటే అన్ని విధాలా బలమైన నాయకత్వం కావాలి. అలాంటి అర్హత, ఆసక్తి ఉన్న నేతలు ఎందరో ముందుకొస్తున్నా అధిష్టానం నుంచి వారికి ఎలాంటి భరోసా లభించడం లేదు. ఇన్ఛార్జ్ పీఠాన్ని మార్చడం అధినాయకత్వానికి పెద్ద సమస్య కాకపోయినా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచన చేయకపోవడం జనసైనికుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఏది జరిగితే అది జరుగుతుందనే నిరాశలో క్యాడర్ ఉండిపోయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు గానీ సరైన దిశ లేకపోతే తమ పరిస్థితి ఏంటని జనసైనికులు వణికిపోతున్నారు. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రజాప్రతినిధులు, పదవులు పొందినవారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని హెచ్చరిస్తున్నా ఎమ్మిగనూరు ఇన్ఛార్జిలో మాత్రం ఎలాంటి మార్పు లేదంటున్నారు. ఇప్పటికైనా జనసేనాని ఎమ్మిగనూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీని రక్షించాలని, జెండాని నమ్ముకున్న సైనికులకు న్యాయం చేయాలని క్షేత్రస్థాయి క్యాడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పార్టీని భుజాన మోసిన జనసైనికులు అధికారంలోకొచ్చాక అనాథల్లా మిగిలిపోయారు. కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ఎమ్మిగనూరు జనసేనకు మాత్రం భవిష్యత్ ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. పార్టీని నమ్ముకున్న క్యాడర్కు మొండి చెయ్యే మిగిలింది. ఎమ్మిగనూరు లాంటి మెగా కోటలో స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సైన్యానికి తగిన కమాండర్ లేకపోవడం తీవ్ర నష్టం చేసేలా ఉంది. అధికారంలో ఉన్నామనే ఆనందంతో లీడర్లుండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో జెండా మోసే సైనికుడి సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఆ సహనం నశిస్తే నష్టం ఎవరికో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా ఇన్ఛార్జ్ తీరు మార్చుకుంటుందా, లేక జనసైనికుల్ని అధిష్టానం ఇలాగే గాలి కొదిలేస్తుందా? ఆవేదనను అర్థం చేసుకుంటుందా అన్నదే ప్రశ్న. ఏదో నడుస్తుందని వదిలేస్తే మాత్రం జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం కూడా కష్టమే.